హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పొట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసిందండి మీ పవని ఒక మంచి వీడియోతో. ఏంటి అనుకుంటున్నారా? ఇవాళైతే మీకు చాలా డౌట్ఫుల్, అంటే మీకు చాలా డౌట్స్ తీరే వీడియో అనమాట. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట. జ్వరం వచ్చినప్పుడు షేక్ తాగొచ్చా, పీరియడ్స్లో ఉన్నప్పుడు షేక్ తాగొచ్చా, మాకు ఇవాళ ఒంట్లో బాగాలేదు మేడం షేక్ తాగొచ్చా, ఇలా చాలా డౌట్స్ అడుగుతారు. ఆ డౌట్స్కి క్లారిటీ ఇచ్చేస్తాను. అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్. నేను వచ్చేసి వెనస్కి వచ్చినండి. మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి, అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నారు అయితే కాల్ చేయండి. ఇక్కడ స్కోర్ అవుతుంది నా పర్సనల్ నెంబర్. దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది. మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట. చేసినట్లయితే ప్రోడక్ట్ మీ ఇంటి దాకా వస్తుంది. మీ ఇంటికి వచ్చి చక్కగా మీరు వాడుకోవచ్చు. నేను పంపిస్తాను, కొరియర్ చేస్తాను. నేను ఎక్కడో ఉన్నా మీరు ఎక్కడో ఉన్నా ఇబ్బంది ఏం లేదు. కొరియర్లో మీ ఇంటికి ప్రోడక్ట్ వస్తుంది, మీరు చక్కగా వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఏం చేస్తున్నాను, ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు చెప్తాను. మొన్న 2 డేస్ నాకు హెల్త్ ఖరాబ్ అయింది. 2 డేస్ ఫుల్ ఫీవర్ వచ్చేసింది. నేను ఫీవర్ వచ్చిన, పీరియడ్స్లో ఉన్న, ఏదైనా సరే షేక్ మాత్రం మానను. ఎవరైనా సరే మీరు పీరియడ్స్లో ఉన్నా, మీకు ఒకవేళ జ్వరం వచ్చినా షేక్ అసలు ఆపాల్సిన అవసరం లేదండి. షేక్ అనేది అన్నిటికన్నా హెల్దీయెస్ట్ ఫుడ్, లో క్యాలరీ ఫుడ్. అంటే మనం ఎలా అంటే జ్వరం వచ్చినప్పుడు మనం ఏమంటాం, పెద్దవాళ్ళు ఏం చెప్తారు మనకి, కొంచెం తేలికగా అరిగేది తినండి, మంచిది తినండి, అప్పుడు మీకు తేలిగ్గా అరిగిద్ది. నాన్ వెజ్, బోన్ వెజ్ ఇవన్నీ తినొద్దు, కొంచెం అంటే అరగని తినొద్దు. ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు మన మెటబాలిజం స్లోగా పనిచేస్తుంది. స్లోగా పనిచేయడం వల్ల ఏమైందంటే మనం ఏమైనా హెవీ బిర్యానీలు తింటే, నాన్ వెజ్ తింటే అది అరగదనమాట. అంటే ఏదో కామర్లు అయిపోతాయి. మామూలుగా ఎలా బెదిరిస్తారంటే పెద్దవాళ్ళు మనల్ని, అలాంటివి తింటే మీరు జ్వరం వచ్చినప్పుడు మీకు కామర్లు అవుతాయి, అందువల్ల తినకూడదు అన్నట్టు బెదిరిస్తారు మనల్ని చిన్నప్పటి నుంచి. ఎందుకంటే అలా చేస్తారు అంటే మన మెటబాలిజం ఆ టైంలో స్లోగా ఉంటుంది. స్లోగా ఉన్నప్పుడు మనం హెవీ ఫుడ్ ఇచ్చామనుకోండి, అది అరగదు. అదొక ఇబ్బంది అవుతుంది కదా. అరక్కపోతే ఏమవుతుంది, ఫుడ్ తిన్నది అరగాలి, అరిగితేనే కదా మనకి హెల్దీ. అరక్కపోతే అదొక పెద్ద ఇబ్బంది కదా, వాంతులు అవటమో, మోషన్స్ అవటమో, మళ్ళీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ రావటమో, ఇదంతా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు తినొద్దు అని చెప్తారు. కానీ అంటే మన హెల్దీ ఫుడ్ ఏంటి, షేక్ అనేది ఏంటి, ఎంత తక్కువ క్యాలరీస్లో వస్తుంది, లో క్యాలరీలో వస్తుంది, మంచి ఫుడ్ అనమాట. అంటే మనకి తొందరగా అరిగిపోతుంది షేక్. మనకి ప్రోటీన్ ఉన్నా సరే, ఇందులో ప్రోటీన్ ఉన్నా సరే మనకి తొందరగా అరిగిపోతుంది. హెల్దీ ఫుడ్ అనమాట. మనం మామూలుగా జ్వరం వచ్చినప్పుడు ఏం తింటాం, ఫ్రూట్స్ తినాలి, మంచి హెల్దీ ఫుడ్ తినాలి అనుకుంటారు. అన్నిటికన్నా హెల్దీ ఫుడ్ షేక్. మీకు జ్వరం వచ్చింది, 103 ఫీవర్లో ఉన్నారు, ఏదైనా అవనివ్వండి, మీరు షేక్ మానొద్దు. సేమ్ టైం మీరు పీరియడ్స్లో ఉన్నారు, కొంతమంది కడుపులో నొప్పి వస్తుంటుంది, పీరియడ్స్లో ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏం తినబుద్ధి కాదు వాళ్ళకి. అలాంటి టైంలో కూడా మీరు షేక్ తాగొచ్చు. మీకు ఫుల్ ఫీవర్ ఉన్నా మీరు షేక్ తాగొచ్చు, ఇబ్బంది లేదు. మీరు ఫుల్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్లో ఉన్న లేడీస్కైనా చెప్తున్నా, మీరు షేక్ తాగొచ్చు. ఎలాంటి పరిస్థితులైనా, లేదు మీకు కామర్లేని, కిడ్నీ ఇబ్బంది, ఎలాంటి వాళ్ళైనా షేక్ తాగొచ్చు. మీరు అన్ని ఫుడ్స్ కన్నా షేక్ చాలా మంచిదనమాట. సేమ్ టైం ఈ డౌట్ కూడా అడుగుతారనమాట, సప్లిమెంట్స్ వేసుకోవచ్చా మేడం, సప్లిమెంట్స్ వేసుకోవచ్చా, నేను జ్వరంలో ఉన్నాను, మామూలు మెడిసిన్ వాడుతున్నాను, ఈ మెడిసిన్ వాడవచ్చు అంటే, ఇది మెడిసిన్ కాదు. ముందు దీన్ని ఈ పాయింట్ ఆపండి, మీరు మెడిసిన్ అంటాం ఆపండి. ఇది మంచి ఫుడ్. మీకు సప్లిమెంట్స్ అనేవి మంచి ఫుడ్కి రీప్లేస్మెంట్ లాగా సప్లిమెంట్స్ అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా మనం అంత మంచి ఫుడ్ తీసుకోలేం కాబట్టి మంచిగా రీప్లేస్మెంట్ అనమాట. మీరు జ్వరం వచ్చినా, పీరియడ్స్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులో ఉన్నా షేక్ తాగొచ్చు, సప్లిమెంట్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1కి 2 వేసుకుంటున్నా. మల్టీవిటమిన్ మామూలుగా అయితే 1 వేసుకోవాల్సింది 2 వేసుకుంటున్నా. ఎందుకంటే ఇంకా ఎనర్జీ కావాలి నాకు, ఇంకా నేను తొందరగా ఫీవర్ నుంచి బయటపడాలి. అలా నేనైతే ఈ వీడియో చేసినప్పుడు మాత్రం ఫీవర్లోనే ఉన్నాను, కానీ వాయిస్ ఇచ్చినప్పటికి నాకు ఫీవర్ అంతా తగ్గిపోయింది. 2 డేస్లో జస్ట్ న్యూట్రిషన్ ఫ్రెష్ న్యూట్రిషన్తో, షేక్తో నా జ్వరాన్ని నేను ఓవర్కమ్ చేసుకోగలిగాను అనమాట. వితౌట్ మెడిసిన్ నేను జ్వరానికి ఒక్క టాబ్లెట్ వేసుకోకుండా ఓన్లీ షేక్స్, మల్టీవిటమిన్స్, సెల్ యాక్టివేటర్, నా సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుంటూ, ఫ్రెష్ తాగుతూ 2 డేస్లో ఓవర్కమ్ అయ్యాను. ఏ రోజు నేను మంచం మీద పడుకున్నది లేదు. ఇప్పుడు నేను ఈ వీడియో చేసేటప్పుడు కూడా 102 ఫీవర్ ఉంది నాకు, అయినా సరే ఫుల్ ఎనర్జీగా ఉన్నాను అనమాట. న్యూట్రిషన్ అంత గొప్పది. మీరు జ్వరం వచ్చినా, పీరియడ్స్లో ఉన్న న్యూట్రిషన్ కంపల్సరీ తీసుకోండి. ఇలాంటి సజెషన్స్తో మీరు న్యూట్రిషన్ వాడాలనుకుంటున్నారు, నేను వెల్నెస్ కోచ్గా మీకు కావాలి, మీకు న్యూట్రిషన్ కావాలి, మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, బాయ్.